హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు సోరకాయ గారెలు. ఈరోజు మనం సోరకాయ గారెలు చేసుకుందాం. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా అవి తింటే చాలా బాగుంటాయి. సోరకాయని తీసుకున్నాను. ఒక సోరకాయ తీసుకొని తొక్క తీసేసి తురుముకోవాలి. తురుముకొని పక్కన పెట్టి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 10-15 పచ్చిమిర్చి, గుప్పెడు వెల్లుల్లిపాయలు, ఇంచు అల్లం ముక్క, ఒక చెంచాడు ధనియాలు వేసి సరిపడినంత కల్లుప్పు వేస్తున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సోరకాయ తురుమును ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకోవాలి. తురుముకు సరిపడినంత బియ్యం పిండి తీసుకోవాలి. 2 గ్లాసులు, నేను 2 గ్లాసుల పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ తురుముకు ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి, అర చెంచాడు పసుపు వేసి, ఒక చెంచాడు జీలకర్రని ఇట్లా చేతిలో వేసి నలుపుకొని వేయాలి. ఇట్లా నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నిటి మన ఈ ఐటెం అన్నీ వేసినప్పుడే నువ్వులు వేయాలి, కానీ మర్చిపోయినా. ఇప్పుడు వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయాలి. వేసి కలిపిన తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసి కొంచెం సరిపోలేదనిపిస్తే నేను కొంచెం వేస్తున్నా. వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్ కవర్ పైన, నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఆయిల్ కవర్ పైన కొంచెం ఆయిల్ రాసి ఈ పిండి ముద్దల్ని పెట్టి మరొక కవర్కు ఆయిల్ రాసి ముద్దల పైన ఇట్లా కప్పి ఇట్లాగా ప్లేట్తో ఒత్తుతున్నాను. ఇట్లాగా ఒత్తిన తర్వాత మధ్యలో ఒక రంధ్రం పెట్టి అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకొని తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి ముద్దను వేసి చూసి, వేడైన తర్వాత ఒత్తుకున్న గారెల్ని వేసి 2 వైపులా కాలిన తర్వాత ఆయిల్లోంచి తీసి వేడిగా ఏదైనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందని కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా వీడియో కావాలంటే కామెంట్లో చెప్పగలరు, నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.